వాళ్ళు ఇచ్చే హైప్ ఎంతవరకు నిజమో, నిజంగా టేస్ట్ ఎలా ఉంది, ప్రైసెస్ ఎలా ఉన్నాయి అనేవి మనం కంప్లీట్ గా వీడియోలో చూద్దాం. ఇది డీపీ ఫుడ్స్ వాళ్ళది, ఇదేమో ఫుడ్ ఆన్ ఫార్మ్ వాళ్ళది. వీళ్ళది నేను చెప్పినట్టు కొంచెం ఆయిల్ తెలుస్తుంది, వీళ్ళదైతే అసలు ఆయిల్ బయటకే రావట్లేదు. డీపీ ఫుడ్స్ వాళ్ళ పీసెస్ సైజ్ ఇంత ఉన్నాయి, కానీ వీళ్ళేంటండి బాబు ఇంత ఉన్నాయి పీసెస్. అసలు మనం కర్రీస్ లో వేసుకుంటాం కదా ఆ సైజ్ లో ఉన్నాయి. అండ్ కలర్ కూడా నేను ఇనిషియల్ గా చెప్పినట్టు ఇది రెడ్డిష్ ఆరెంజ్, అంటే పికిల్ కలరే ఉంది. ఇదైతే లిటరలీ నాకు వాళ్ళు కర్రీ పంపించారు, పికిల్ పంపించారు కూడా నాకు అర్థం కావట్లేదు. ఫస్ట్ డీపీ ఫుడ్స్ వాళ్ళది ట్రై చేద్దాం. టేస్ట్ వైజ్ నాకు బాగానే అనిపించింది. ముక్క కూడా ఎంత గట్టిగా ఉండాలో అంత గట్టిగానే ఉంది. బట్ పికిల్లో ఇంత పెద్ద పెద్ద ముక్కలు నేను ఇదే ఫస్ట్ టైం చూస్తున్నా. యాక్చువల్లీ రెండు సేమ్ చికెన్ బోన్ పికిలే అయినా రెండు కంప్లీట్లీ డిఫరెంట్ టేస్ట్లు ఉన్నాయి. ఫుడ్ ఆన్ ఫార్మ్ వాళ్ళది కర్రీ కమ్ పికిల్ టేస్ట్ వస్తుంది నిజం చెప్పాలంటే నాకైతే. డీపీ ఫుడ్స్ వాళ్ళది ఏంటంటే కంప్లీట్లీ పికిల్ తింటున్న ఫ్లేవరే ఉంది, ఆ టేస్టే ఉంది. నాకు ఈ పికిల్ నిలువ ఉంటుందో లేదో కూడా డౌట్. డీపీ ఫుడ్స్ వాళ్ళది నాకు 250 grams ఆఫ్ చికెన్ పికిల్ 280 రూపీస్ తీసుకున్నారు. వీళ్ళేమో 250 grams ఆఫ్ చికెన్ పికిల్ 250 రూపీస్ తీసుకున్నారు. షిప్పింగ్ చార్జెస్ 70 తీసుకున్నారు. వీళ్ళు నాకు షిప్పింగ్ చార్జెస్ 90 రూపీస్ తీసుకున్నారు. ఈ రెండిట్లో కంపేర్ చేసి నాకు ద బెస్ట్ చెప్పమంటే మాత్రం